కళాక్షేత్రం. భారతదేశం అనేక కళలకు నిలయం. ఈ దేశంలో వివిధ ప్రాంతాలను పాలించిన మహారాజులు కళాకారులను ఆదరిస్తూ వివిధ కళలను పోషించారు. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు కళాపోషకుడే కాకుండా తానే స్వయంగా ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కొండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. కేరళ ప్రాంతంలో 200 సంవత్సరాల క్రితం ట్రావెన్కోర్ రాజ్యవంశంలో స్వాతి తిరునాళ్ మహారాజావారు గొప్ప సంగీత వాగ్గేయకారునిగా తన సామ్రాజ్యాన్ని పరిరక్షించుకున్న యోధునిగా ప్రసిద్ధి చెందారు. అటువంటి రాజవంశానికి వారసునిగా గొప్ప వీణా విద్వాంసునిగా స్వాతి తిరునాళ్ మహారాజు సంగీత సాహిత్య వారసత్వ సంపదను తన గానామృతం ద్వారా కొనసాగిస్తున్నవారు ప్రిన్స్ రామవర్మ గారు. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కళాక్షేత్రం కార్యక్రమంలో గొప్ప సంగీత విద్వాంసులు, గొప్ప వీణా ఆర్టిస్ట్ శ్రీ రామవర్మ గారిని కలుసుకోబోతున్నాము. ప్రిన్స్ రామవర్మ కేరళలోని ట్రావెన్కోర్ రాజవంశ కుటుంబంలో పూయన్ తిరువల్ గౌరీ పార్వతీబాయి రాజా రాజవర్మలకు ఆగస్టు 13, 1968లో జన్మించారు. ప్రిన్స్ రామవర్మ తల్లిగారైన పార్వతీబాయికి తాతగారే ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ. ప్రిన్స్ రామవర్మ చిన్నతనం నుండే సంగీతంపై అభిలాషను పెంచుకున్నారు. 1983లో వేచూర్ హరిహర సుబ్రహ్మణ్యం అయ్యర్ వద్ద సంగీత పాఠాలను నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత త్రివేంద్రం ఆర్ వెంకటరామన్ గారి వద్ద 5 సంవత్సరాల పాటు వీణను నేర్చుకున్నారు. సంగీత కళానిధి ప్రొఫెసర్ కెఎస్ నారాయణస్వామి వద్ద 10 సంవత్సరాల పాటు సంగీతం నేర్చుకున్నారు. 1994లో డాక్టర్ బాలమురళీకృష్ణ గారి వద్ద శిష్యునిగా చేరారు. ప్రిన్స్ రామవర్మ గాత్ర కచేరీలు, వీణావాద్య ప్రదర్శనలను దేశ నలుమూలల్లోనూ ప్రదర్శించారు. ప్రిన్స్ రామవర్మ గారితో నేటి కళాక్షేత్రాన్ని వీక్షిద్దాం. నమస్కారం అండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఒక పక్కన రాజా రవివర్మకి రిలేషన్ ఉన్నప్పటికి కూడా మరో పక్కన స్వాతి తిరునాళ్ గారి వంశం కదా. మరి మీ ఫ్యామిలీలో అందరూ మ్యూజిక్, ఈ ఆర్ట్స్లో, కళల్లో ఉన్నారా, లేకపోతే ఓన్లీ ఫ్యూ పీపుల్ అక్కడక్కడ కొంచెం మంది ఉన్నారా? ఫ్యూ, అందరూ లేదు. స్వాతి తిరునాళ్ మహారాజా lived around 200 years. In fact, 2 years from now is his birth bicentenary. So after his time koncham gap undi. So unlike Tyagaraja who had a continuous line of Shishya Parampara, Swati Tirunal Maharaja చాలా చిన్న వయసులో he passed away. 30 years that's all. And he was a ruling king, actual Maharaja. 20వ శతాబ్దం ప్రారంభంలో ట్రావెన్కోర్ రాజవంశంలో అమ్మ మహారాణిగా పిలువబడిన మహారాణివారు మహారాజా స్వాతి తిరునాళ్ వారి సంగీత సాహిత్య వారసత్వ సంపదను ఎంతో అభివృద్ధి చేశారు. ఈ కళా సంపదను ఒక్క ట్రావెన్కోర్ రాజ కుటుంబీకులే కాకుండా వీరితో కుటుంబ సంబంధాలను పెంచుకున్న ఇతర రాజ కుటుంబీకులు కళాపిపాసులే కాకుండా కళాపోషకులు కూడా అని అంటారు
ప్రిన్స్ రామవర్మ. Beginning of 20th century, Maharani Setu Parvati Bai, she is my mother's mother's mother. People generally called her Amma Maharani. So Amma Maharani was the next big time music aficionado in my family. She has even inaugurated the experts committee session at Music Academy in 1950s and whatever. So she discovered that we had a ancestor who has composed so much and his compositions were lying scattered. Akkadakada, exactly. There is one family of musicians called Mullamudu Bhagavatars. They had some compositions. Then the Nadaswara Vidwans in Padmanabhaswamy temple. Then other royal families like the family of Raja Ravi Verma, related families, not Travancore family. Direct. So she called Dr. Harikesanallur Muthiya Bhagavatar to come to Travancore and travel around in Travancore and collect these pieces in whatever tunes they were available. But many compositions, they just found the Sahityam with no Sangeetam. So then he started setting them to music. ట్రావెన్కోర్ రాజవంశంలో స్వాతి తిరునాళ్ మహారాజా గొప్ప సంగీత వాగ్గేయకారునిగా తన సామ్రాజ్యాన్ని పరిరక్షించుకున్న యోధునిగా ప్రసిద్ధి చెందారు. And the last Maharaja to fight against the British. So then by the time he knew that British is going to come anyway, so he told his next successor not to fight, just compromise and adjust and manage somehow. సంగీతం ద్వారా భావ సమైక్యత, తద్వారా జాతీయ సమైక్యత సాధించవచ్చని, ఆ విధంగా తన రచనలను వివిధ భారతీయ భాషల్లో సృజన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మహారాజా స్వాతి తిరునాళ్. స్వాతి తిరునాళ్ మహారాజా వాగ్గేయకారునిగా రచించిన ఒరిజినల్ బాణీలు లభించకపోవడం అత్యంత బాధాకరమని, దీనికి కారణం కాలగమనంలో అనేక నూతన బాణీలుగా మార్పు చెందడమని, త్యాగరాజస్వామి కీర్తనలలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని అంటారు ప్రిన్స్ రామవర్మ. So Anna, after Swati Tirunal, there was many decades of darkness culturally. So even Tanjore Quartet, Chinnaya, Punnaya, Vadivelu, they all left. They were in Travancore as his court musicians. So they all went back to Tanjavur. సో ఒరిజినల్ స్వాతి తిరునాళ్ కాంపోజిషన్స్ అనేవి ఆయన ఎలా కంపోజ్ చేశారు, అదే నొటేషన్స్ లో, అదే ట్యూన్స్ లో we don't have because there was nobody to preserve. Yes, so that is a big tragedy. Even if there is a continuous line of, even with Tyagaraja, if you look at a song like Sangeeta Jnanamu Bhakti Vina, the original tune was changed in 1950s. So people like M.D. Ramanathan, my Guruji, Dr. Mangalampalli Balamurugan, they sing the original tune, but the other tune has become more popular. So even with them, that at least it is in Dhanyashi. M.D. Ramanathan, శ్రీ బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు ఒరిజినల్ ట్యూన్స్తో పాడుతున్నారని, అయితే ఒరిజినల్ కంటే వేరే ట్యూన్లు పాపులర్ అయ్యాయని, ఎవరికి వారు కొత్త కొత్త బాణీలు సమకూర్చడం వలన అసలు బాణీలు మరుగున పడిపోతున్నాయని, ఎక్కువ మంది ఏది ఆమోదిస్తే ఆ బాణీయే ప్రచారంలో ముందుంటోందని, స్వరకల్పన ఏదైనా ఒరిజినల్ లిరిక్లో మార్పు ఉండరాదని అంటారు ప్రిన్స్ రామవర్మ గారు. స్వాతి తిరునాళ్ కాంపోజిషన్స్ అయితే ఒరిజినల్ గా ఏ రాగంలో ఉన్నాయో కూడా different people, some people say no, it is there in this book, so it is just, suppose you say one thing and I say another thing, it's just two people's opinion, as good as yours. So there is no authentic version ide anadi. Lyrics authentic version is there, but raga and tune people have changed. Because Antaga, they did not notate it or preserve it for the next people generation. Changed, but Semangade also he changed a lot of composition. See, there is one Bhakta Parayana, for example. So Tyagaraja has composed Manasu Swadhina Mainayakhanu Niki. So same tune, Bhakta Parayana Mama Va Ananta Padmanabhaniyatam Satatam. So of course Akshayalinga Vibhava Dikshita. So we don't know, maybe it's just the same idea, maybe it is copied from one of those in the 20th century. We don't know whether it's just a happy coincidence that three of them got the same idea. tune. That's a strange in composing. స్వాతి తిరునాళ్ పరిపాలించినది 18 సంవత్సరాలైనా అంతటి స్వల్పకాలంలోనే పరిపాలనా వ్యవహారాలను సమర్థతతో నిర్వహిస్తూ సంస్కృతం, హిందీ,
బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, దక్షిణాది తెలుగు, తమిళం, కన్నడ భాషలతో సహా మొత్తం 9 భాషల్లో ప్రావీణ్యత సముపార్జించి సుమారు 400 కీర్తనలు, 13 వర్ణములు, తిల్లానాలు, రాగమాలికలు రచించిన వాగ్గేయకారుడు, త్యాగరాజస్వామి సమకాలీకుడు కూడా. బట్ తర్వాత ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో అనుకుంటే మీరు లైక్ యూ సెడ్ it was Muttiah Bhagavatar who compiled all these compositions. And then Chemmangudi helped him a lot, and K.S. my guru, I had the privilege of being his disciple, Professor K.S. Narayanaswamy. So he also, and Mushri Subramaniar, a few musicians like this, they helped set some songs to music. రామవర్మ 14 ఏళ్ల వయస్సులో ఆచార్య వి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద దశాబ్ద కాలం నేర్చిన తర్వాత కళానిధి కెఎస్ నారాయణస్వామి, కళానిధి ఎం బాలమురళీకృష్ణ వద్ద తుది మెరుగులు దిద్దుకొని ప్రస్తుతం బాలమురళీకృష్ణ వద్ద సునిశిత శిక్షణ అందుకుంటున్నారు. స్వీయ కృషితో హిందుస్థానీ కూడా నేర్చుకున్నారు. అంతేకాదు వీణలో కూడా రామవర్మ ప్రావీణ్యతను సంపాదించారు. మూడు పదుల వయస్సులో టివి గోపాలకృష్ణన్ వంటి ప్రముఖుల ప్రోత్సాహంతో స్వాతి తిరునాళ్ కీర్తనల ప్రచార సారథిగా నిలిచిన ఏకైక రాజవంశ అనుయాయ ప్రతినిధిగా రామవర్మను మనం చెప్పుకోవచ్చు. So do we at least have the ragas in which they were composed, or the tunes that we know today are... In my guru, Dr. Mangalampalli Balamurali Garu's house, he found a book. It is his guru was Parupalli Ramakrishna Pantulu. His guru was Susarla Dakshinamurti. His guru was Manambu Chavadi Venkata Subramani, and whose guru was Tyagaraja. So Susarla Dakshinamurti's handwriting, there is one notebook where he has written Kerala Raja Kirtanani, and around 35 songs are there. And they are Swati Kritis. Notation is not there, but Sahityam and Ragam is there. So that and that was before Muttiah Bhagavatar or Chemmangudi came. It was in 1890s. Okay, so that might have, they could have used it as a base to tune base like that. So it is not like it is completely not provable. But just only some clues are available. Some clues, yeah. Then we have the biggest clue for me is the Sahityam in his Padavarnams. It is full of Swaraksharam.
And the same Padavarnam is composed. It was a group effort. Yeah. So Tanjore Quartet, they composed in Telugu, while Maharaja composed in Sanskrit. So Sava Marusha, there is one Kamaz Varnam. The same tune is there in Telugu also by Tanjore Quartet. But in Maharaja's version, the Chittaswarams have Sahityam which are 85% Swaraksharam. Something like we say Chand Chakor, the moon and the Chakora, the bird which is crying for the moon. So the Nayika is telling Krishna, you are tempting me like you are showing me the reflection of the moon in a mirror. So you say I love you and whatever, but only words, not backed by action. So even if it is in a jeweled mirror, what is the point in just showing the reflection? So that it goes like Mani Darpana, Mani Darpana, Vidhu Chandra, Vidhu Pada, Para, Khaga, Vidha, Vimadamayapi Samani. This is the Sahityam. So Damodara Janami. So Damodara, I know. Yeah, Maku telusu what you are like. So Damodara Janami Manida Pama Pada Pada Pamaga Manida Nibadama Pada Magamani. This is the Swaram. And Manidarpana Vidhupada Parakhaga Vidha Vimadamaya Pima Samanida. So, and again, full. There's another one. Just the Sahityam itself, you know this one. Dhatri Kripa Bata Madhava Tavadati Dhunidhava Bahudha Bhavati hi kimuvahasi muda daramiha himagiri samada. So Giri Sama. So Swaraksharam based cheskoni, you have to deduce how which scale he must have used chesed. But these are they're only in the Padavarnams, Sahityam. ప్రిన్స్ రామవర్మ ఈ వంశపు అనుయాయునిగా స్వాతి తిరునాళ్ సంగీత సాహిత్య వారసత్వ సంపదను తన గానామృతం ద్వారా శిక్షణ ప్రణాళిక ద్వారా విస్తరింపబూనడం అతని సంగీత అనురక్తికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. But I would say if somebody feels like tuning a rare Swati composition, on what basis should you tune? You can keep these Sahityams and Padavarnams as base, and somebody who has composed like this, how would he have composed? In the compositions ila chesunte the other ones he would have approached. And but Swaraksharam has a very strong that's a nice a strong base that you can use. Yeah. ఇప్పుడు స్వాతి తిరునాళ్ కంపోజిషన్స్ అనేటప్పటికీ ఇట్స్ నాట్ యాజ్ ద ఆయన ఓన్లీ కీర్తనలు కానీ కృతులు కానీ హీ హెస్ కంపోజ్డ్ ఇన్ వేరియస్ జానర్స్లో కంపోజ్ చేశారు కదా. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ జానర్స్ కెన్ యూ జస్ట్ టెల్ us అంటే ద హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ కంపోజిషన్స్? He's composed Jatiswaram, Swarajati, Tanavarnam, Padavarnam. Then Kritis are there, and he has 9 songs for Navaratri. Then Navavidha Bhakti, Sravanam, Kirtanam, Archanam, Dasyam, that whole thing, 9 Kritis are there. And Kuchelopakyanam also he has. Kuchelopakyanam and Ajamilopakyanam. Both Ajamila slokams are there and songs are there. Then Syanandura Varnana Prabandha about the history of Divakara Muni, you know that story. Vilvamangalam Swami, some people call him. Same story, where small Krishna used to come and disturb his puja. Yeah, that story as a dance opera is composed. స్వాతి తిరునాళ్ కీర్తనలు సంప్రదాయక పల్లవి అనుపల్లవి చరణాలతో దేవి నవరాత్రులలో 9 రోజులు గానం చేయడానికి అనువుగా నవరాత్రి కీర్తనలు, శ్రవణ, కీర్తన, స్మరణాది నవవిధ భక్తిపరమైన కీర్తనలు, దశావతార కీర్తనలు, రామాయణ భాగవత సార కీర్తనలు, నారాయణ తీర్థ తరంగములలాగా బహుళ ప్రచారంలో ఉండి కొన్ని భరతనాట్యాంశాలుగా చోటు చేసుకున్నాయి.
this Kuchelo Pakyanam, Ajamelo Pakyanam, Anta, they're opera form. Opera form. So until that you'll have the Kriti, Kirtana, some slokams, all different andulone. You have various kinds of compositions, kada andulone. And apart from that, of course, the Kritis, Kirtanas, normal. స్వాతి తిరునాళ్ కర్ణాటక శాస్త్రీయ సంబంధ కృతులే కాకుండా హిందుస్థానీలో ద్రుపద ఖయాల్ శైలిలో రచించారని, హిందుస్థానీ సంగీతంపై స్వాతి తిరునాళ్కు మక్కువ అని అంటారు రామవర్మ గారు. Totally exceptional from anybody else is his Hindustani element. People like Dikshitar, they have tuned Carnatic songs in Hindustani ragas, but he has actually composed proper Hindustani bandishes. He got North Indian musicians to come and teach him Hindustani, and even Malayalam, lot of romantic songs, padams and javalis, even Telugu javalis are there. So I feel so overwhelmed by the fact that one young person living in Trivandrum those days, who has to rule the kingdom also, he did so much. He has to take care of the kingdom, plus composing, learning music, and encouraging musicians. అన్నీ ప్యారలల్గా చేసినవారు కదా. అండ్ మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ యాజ్ దో హీస్, ఇప్పుడు చాలామంది కంపోజిషన్స్లో ఒక హిందుస్థానీ ఫ్లేర్ ఆర్ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, బట్ హీస్ కంపోజ్డ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిందుస్థానీ కంపోజిషన్స్. తర్వాత అది అదర్ థింగ్ నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే, పాసిబుల్లీ బికాస్ హీ వాజ్ అ లేటర్ డే కంపోజర్ కంపేర్ టు మేబీ అన్నమాచార్య ఆర్ అదర్స్, బై దెన్ ఈ డాన్స్ అనేది హ్యాడ్ బికమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద కోర్ట్ యాక్టివిటీస్లో. కాబట్టి లాట్స్ ఆఫ్ compositions which are suitable for dance kuda he is composed. Purandaradasa has written a shloka, Malagi Padidare Kunito. If you lie down and sing, I will sit and listen. If you sit and sing, I will stand up and listen. And if you stand up and sing, I will dance and listen. And if you dance and sing, then there's nothing more. That's heaven, like the Swarga Surya. But there's a shloka like that. And he is one classic example of having composed so many songs specifically to be danced. Dance, like Jatiswarams, very suitable for. Many of his normal kritis also have jatis, just like that. స్వాతి తిరునాళ్ మహారాజా ఒక్క సంగీతాన్నే కాకుండా మోహిని అట్టం లాంటి నాట్యాలను ప్రోత్సహిస్తూ రాజకీయ సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. And he was the Kerala dance form Mohini Attam that was languishing, like Devadasi tradition. It was part of the temple Devadasi culture and not honorable. So he brought it up very, very big time. He unna 30 ఏళ్లలో he has done for dance, for music, for instrumental music, for Hindustani music, literary contribution, plus of course political activities. తన రాజ్యంలో ఉరి శిక్ష మరియు అనేక ఇతర శిక్షలను రద్దు చేశారని అంటారు ప్రిన్స్ రామవర్మ గారు. We had, many places have death sentence, but in Travancore we had very barbaric form. You can kill somebody by hanging them, but we had other gruesome ways of killing people by throwing them in a pit with lions, for example. So people would watch them being torn apart. Or suppose you accuse a person of stealing something, and that person says, no, I didn't steal. The test was they would boil a cauldron of oil, and the accused has to dip his hand in the boil, and if he is innocent, they say hand won't burn. Which is really cruel. So all those things Swati Tirunal was the one who abolished. So and political contributions also. Lot. And education, encouraging female students to learn, and English education. స్త్రీలు చదువుకోవడాన్ని ప్రోత్సహించారని, ఈరోజు కేరళ రాష్ట్రం విద్యాపరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి స్వాతి తిరునాళ్ మహారాజా వేసిన పునాదే కారణమని కూడా అంటారు ప్రిన్స్ రామవర్మ గారు. So now we very proudly say that Kerala is one place where we have 100%. Yeah, whether that's true or not is a different thing, but a lot of it is directly because of Maharaja's Swati Tirunal's efforts. He's a very, very he was, I think, more than this power-hungry person who will kill his neighbors and increase his kingdom. He was a soft and refined soul who was kind of, he would have been much better off had he not been a Maharaja. He was, had been just like Tyagaraja, living in an ashram and singing. త్యాగరాజస్వామి శిష్య పరంపరలో ఒకరైన బాలమురళీకృష్ణ గారి శిష్యుడైనప్పటికీ, వాగ్గేయకారుడైన స్వాతి తిరునాళ్ రాజవంశపు వారసుడైనప్పటికీ, ప్రముఖ చిత్రకారుడైన రాజా రవివర్మ మనుమడైనప్పటికీ ప్రిన్స్ రామవర్మలో ఎటువంటి అహంభావం మనకు కనిపించదు. ప్రశాంత వదనంతో చిరునవ్వులు చిందిస్తూ చూపర్లను ఆకట్టుకునే మనస్తత్వం
ప్రిన్స్ రామవర్మది. కళాక్షేత్రం కార్యక్రమంలో రామవర్మ గారు స్వాతి తిరునాళ్ మహారాజా రచనల గురించి, ఆ సంగీతంలో ఉన్న సంగీతం, సాహిత్యం, స్వరాక్షరాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మనం. తర్వాతి కళాక్షేత్రం కార్యక్రమంలో అనేక విషయాలు తెలుసుకుందాము.